ఏం చేస్తారనేటువంటిది మనం చూడాలి. రైట్. మనతో పాటు రామరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. రామరెడ్డి గారు, రవికుమార్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడే కంటే ముందు దయాకర్ గారి దగ్గరికి వెళ్దాం. దయాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తం మీద నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దీంట్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే మీరు కోర్టు తీర్పును బట్టి ముందుకెళ్తారా, లేకపోతే పాత రిజర్వేషన్ ప్రకారం ముందుకెళ్తారా, లేకపోతే మీరు ప్రభుత్వ పరంగా ముందుకెళ్లే అవకాశం ఉందా ఏమైనా? ఆల్రెడీ నవంబర్ 3వ తారీఖున స్థానిక సంస్థల రిజర్వేషన్ల పైన ఏదైతే ఉందో ఆ రోజు కోర్టు తీర్పు వచ్చే అవకాశం కూడా ఉన్నటువంటి సందర్భంలో బలమైన వాదనలు నిలిపించి మరొకసారి కోర్టులలో కూడా జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, కులగణన అంశం కావచ్చు, డెడికేషన్ కమిషన్ అంశాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా కోర్టు దగ్గర బలంగా మనం వాదనలు వినిపించాలనే ఆలోచన ఒకటి ఉంది. దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా మీరు హైకోర్టులో తెలుసుకోవాలని ఏదైతే ఇచ్చిందో దాని సందర్భంగా 3వ తారీఖు వస్తున్నటువంటి సందర్భంలో వెయిట్ చేసి కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి ఆలోచన చేయాలనేది ఒకటి చేస్తా ఉన్నాం. మేము ఒకటే మొదటి నుంచి కూడా ఈ 42% రిజర్వేషన్లకు స్థానిక సంస్థలు అనే దానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ బీజేపీ దీనిపైన కనీసం చర్చ లేకుండా బిల్లు పంపిస్తే దానిపై నిర్లక్ష్యం చేసి కనీసం ఈడబ్ల్యూసీ తరహాలో ఈడబ్ల్యూసీ 103 అమెండ్మెంట్ తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఎక్కడ కూడా ఒక కమిషన్ లేదు, ఒక చర్చ లేదు, ఒక అభిప్రాయాలు లేకుండా రాత్రి తీసుకొచ్చారు. దాన్ని మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే పేద అగ్రకుల వర్గాలకు, పేద వర్గాలకు అది న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా స్వాగతించిన సందర్భంలో ఇవాళ శాస్త్రీయబద్ధంగా తీసుకొచ్చినటువంటి బిల్లును కూడా బీజేపీ కావాలనే ఇవాళ కోర్టులను కానీ లేకపోతే కనీసం రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశాన్ని కూడా వాళ్ళు కల్పించలేకపోయారు. నాయకులు మద్దతు తెలుపుతూ ఉన్నారు కదా దయాకర్ గారు. ఇవాళ అసెంబ్లీలో తీర్మానానికి బీజేపీ మద్దతు ఇచ్చి ఇవాళ బిల్లు ప్రక్రియ కనీసం గవర్నర్ కలవడానికి కూడా వాళ్ళు సుముఖత చూపించిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని కనీసం వాళ్ళు స్వాగతించి ఢిల్లీలో మోదీని కలిసో లేకపోతే ఒక చర్చ తీసుకొచ్చి పార్లమెంట్ అవకాశం కూడా లేకపోతే దీన్ని కావాలని బీజేపీ నిర్లక్ష్యం చేసి నాన్చుడ్ ధోరణి చేసి బీసీల వ్యతిరేకి అనేది ముద్ర వేసుకుందనేది మనకు అర్థమైపోయింది. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బీసీల వెన్నంటే ఉంటది, బీసీల రిజర్వేషన్ల కట్టుబడి ఉంటది. కాబట్టి కోర్టులు ఇవాళ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ తీర్మానం చేస్తే కూడా అది చట్టబద్ధత లేదంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ యొక్క విజ్ఞప్తికి మేము వదిలేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ దేశంలో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కమిషన్లు వేసింది. ఇవాళ ఈ దేశంలో 1959 నుంచే కలెక్టర్ కాంచి కమిషన్ వేసి ఈ దేశంలో మొత్తం బీసీల అభ్యున్నతి కోసం ఇవాళ వాళ్ళ స్థితిగతి కోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాలను ఉద్దేశించి ఇవాళ కలెక్టర్ కాంచి లేకపోతే మనం ఏది అనంతరాం కమిషన్ కాంచి లేకపోతే నిన్నగాక మనటువంటి ఇలా భూసార వెంకటేశ్వర కమిషన్ కాంచి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే కమిషన్లు వేసి ఈ దేశంలో బీసీ రిజర్వేషన్లు కావచ్చు, బీసీల అధ్యయనం కావచ్చు, దేశంలో మొట్టమొదటిసారి ఇలా బీసీల వెన్నంటి ఉంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా. బీజేపీ మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేకమే. ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా వాళ్ళు కమండాల ఉద్యమాన్ని నడిపారు. మండల కమిషన్ వ్యతిరేకించిన వాళ్ళు, రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళు. కాబట్టి బీసీల వ్యతిరేకి బీజేపీ అనేది రుజువైపోయింది. ఏది ఏమైనా మేము బీసీల ప్రజాపక్షం ఉంటాం. బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు దక్కాలనే ఆలోచనతోనే ఇంత గొప్ప ప్రక్రియ చేసింది ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తే బీజేపీ వాళ్ళు రారు, బీఆర్ఎస్ వాళ్ళు రారు. కనీసం ఇక్కడ వీళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఇవాళ బంద్ జరిగిన దానికి కూడా వాళ్ళకు కనీసం వాళ్ళకు కదలిక రావట్లేదు. తెలంగాణలో బంద్ అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు ఇవాళ పార్టీలకు అతీతంగా బంద్కు పిలుపునిచ్చారు. ఒక లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ దీన్ని కనీసం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మేము భావిస్తా ఉన్నాం. రైట్. రామరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రంలో మీరు మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి కేంద్రంలో మాత్రం సపోర్ట్ చేయట్లేదు. అంటే మీరు ఒక రాష్ట్రపతి బిల్లు ఆమోదం తెలపట్లేదు, లేకపోతే గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తాడు, గవర్నర్ది, రాష్ట్రపతిది బీజేపీ అపాయింట్మెంట్ ఇవ్వదు. అవును, కలవచ్చు కదండి. ఒక చట్టబద్ధంగా సరే, మీరు మాట్లాడేది మేము సపరేట్ చేయలేదు.
వీళ్ళు కమిషన్లు వేయాలి, కమిషన్లు తినాలి. వాళ్ళు చేసే పని దేశం వల్ల ఈ 70 ఏళ్లలో చేసిన పని అదే. ఎప్పుడు కమిషన్లు వేయాలి, కమిషన్లు తినాలి. నిన్న క్యాబినెట్ అనేది జరిగింది దేనికోసం? తెలంగాణ అభివృద్ధి కోసం కాదు. ఆ మంత్రులు ఎవరైతే ఆరోపణలు చేశారో దాంట్లో ఆన్సర్ చెప్పాలి. మేము కాంప్రమైజ్ అయినాం, మీ ఇష్టం కాదు. మీరు ఒక మంత్రులు ఉండి మంత్రులు ఇంటికాడికి వెళ్ళి మాట్లాడితే దేవాలయ భూమి ఇస్తేందుకు అలిగేషన్స్ చేస్తే దాని మీద మాట్లాడి మేమంతా ఒక కుటుంబం, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళ కుటుంబం ఉంది, కుటుంబంగా ఉండండి వద్దంటలేదు. కానీ మంత్రులు అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వం అలిగేషన్స్ వచ్చిన దానికి ఆన్సర్ చెప్పలేదు. అంటే ప్రజలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో కేబినెట్ మీటింగ్ గురించి దేశం వల్ల మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఒక మోడీ అనేది బీసీ అతను. మీరు ఎప్పుడు మీ జీవితం వల్ల కాంగ్రెస్ పార్టీ చేయలేదు. బీసీని ప్రధానమంత్రి చేసిర్రు, ఓ రాష్ట్రపతిని చేసిర్రు. అయిన తర్వాత బీసీ కమిషన్ కు మీ 70 ఏళ్ల చరిత్రలో రాజ్యాంగ హోదా కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్. అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ ను పార్లమెంట్ లో విగ్రహం పెట్టనీయకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. వారికి భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మీరు ఇవన్నీ చెప్పక ఏదో ఇయ్యాల కంటి తుడుపు చర్యలు తెలియదా మీకు? రాజ్యాంగం వల్ల మార్పు జరగాలని ఈడ తీర్మానం చేశారు, పార్లమెంట్లో కావాలి. అది తెలుసు నీకు. తెలిసిన తర్వాత కూడా ప్రజలను మభ్యపెట్టడం, కమిషన్ల కోసం పనిచేయడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏం లేదు. అయిన తర్వాత నిన్న క్యాబినెట్లో మేము అనుకున్నాం ప్రజలకు స్థానిక ఇవాళ ఊర్లలో పోతే అధ్వానమైన పరిస్థితి. ఎలక్షన్ లేక 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్ పైసలు రాక రోడ్లుకే వాళ్ళకి పైసలు లేవు, డీజిల్ పోస్తేందుకు ట్రాక్టర్లలో డీజిల్కు లేవు. అయిన తర్వాత వీధి లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, అన్ని అధ్వానమైన పరిస్థితి ఉంది. వీళ్ళు ఎలక్షన్స్ కో దాని గురించి ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ కుట్ర పన్ని ఆరోపణలు చేస్తున్నారు, లేకపోతే నిజంగానే గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి ఉందా? చాతగాక మధ్యలోడి అనే సామెత ఉంది. వీళ్ళు చాతగానే కాక వీళ్ళు చెప్పేవి వినాలి ప్రజలు. వీళ్ళేమో చెప్పేదేమో వీళ్ళు నోటికెళ్ళి మాటలు మాట్లాడతారు, చెప్తారు, యువతల వాళ్ళని బదనాం చేస్తారు. చాతనైన వాళ్ళు మీరు మెజారిటీ ఉంది. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పోయి ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నారు, మాట్లాడుకోవచ్చు. దాన్ని ఏది అన్ని పార్టీలను ఒక అఖిల పక్షాన్ని ఇప్పటివరకు తీసుకపోలే. మీరు తీసుకుపోయారా? అఖిల పక్షాన్ని ఎప్పుడైనా ఇన్వైట్ చేసిరా? దీని మీద ఏది లేదు. అంతా మేం చేస్తే అయితేనే మాది, కాకపోతే ప్రతిపక్షాలు. ఆ మాట ఆ పద్ధతికి వెళ్ళి బయటికి రావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ మా ప్రజాప్రభుత్వం కాబట్టి 3వ సారి అధికారం ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. అయిన తర్వాత ఓ బుక్ పట్టుకొని ఒక ఆయన తిరుగుతాడు. రాజ్యాంగం ఇంత చిన్నగా అయిపోయింది. పనిచేసే ప్రతిపక్ష నాయకుడు ఈ దేశం వల్ల ఉన్నాడంటే తలదించుకోవాల్సిన పరిస్థితి. 3 సార్లు ఈ రోజు కావచ్చు, లేకపోతే దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఓటు చోరీ కావచ్చు. ఏం మాట్లాడతారు? ప్రజలు అసహించుకుంటారు. దయాకర్ గారు ఒక నిమిషం. రామరెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతా. రైట్ రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ పై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ముందుగా మిత్రులు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, మీకు జినిస్ వీక్షకులకి, కోటేశ్వరరావు గారికి, రామరెడ్డి గారికి, చెనగాని దయాకర్ గౌడ్ గారికి అందరికీ నమస్కారం అండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అనేది వాళ్లకు మధ్యన ఈ మధ్యన మొత్తం ఒక నెల రోజులుగా చూస్తున్నాం మంత్రుల మధ్యన. అంతకుముందు ప్రజల మీద పడ్డారు, ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే ఇక మనం చూసినాం. పొన్నం ప్రభాకర్ గారు, అడ్లు లక్ష్మణ్ వివేకు లక్ష్మణ్, తర్వాత మొన్న కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి గారు. నిన్న ఒకటి ఇదొకటి, ఇదంతా వ్యవహారం. అంటే ఏ పార్టీలైనా గొడవలు ఉంటాయి, సహజం. అది దయచేసి అంత తక్కువగా అనకండి. అది లాస్ట్కి ఎవరు మాట్లాడలే ముఖ్యమంత్రి మీద. ప్రతిపక్షాలు బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ మాట్లాడలే. స్వయంగా ఒక మంత్రి బిడ్డ మొత్తంగా మాట్లాడి ఇంటి మీదకి పోలీసులు వస్తాయి. సిట్టింగ్ మంత్రి అండి, ఇంకా మంత్రి కూడా ఇంకా అయిపోలే. మంత్రి ఇంటి మీదకి రాత్రే పోలీసులు వస్తే స్వయంగా అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూసినాం. వాటన్నిటిని కూడా ఏ స్థాయికి పోయిందో, వారం రోజుల రక్తి కట్టిందో చూసినాం. దానన్నిటినీ ప్రజల నుంచి, ఇప్పుడు ఆ సమస్య నుంచి మళ్ళీ ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ అంత ఏంటంటే కూర్చుకున్నారు, గూడ్పుట అని మంచి చలో అంత అయిపోయింది.
ఇక్కడ సరే ఇప్పుడు చర్చగా మాట్లాడాల్సినటువంటిది క్యాబినెట్ లో నిన్న వాళ్ళ పంచాయతీలు సెటిల్ చేసుకున్నారండి. పంపకాలకు సంబంధించినటువంటి పంచాయతీలు సెటిల్ చేసుకున్నారు. జరగాల్సినటువంటి అసలు చర్చ అంటే అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదా నేను జరిగిన క్యాబినెట్ లో? చెప్తాను, వస్తున్నా, అక్కడికి వస్తుంది. 42% రిజర్వేషన్లకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఇవాళ అంటేనేమో మా మిత్రుడు దయాకరు సోదరుడు అంటారు, కానీ మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం 42% రిజర్వేషన్ మీద. ఇది మీరు చెప్పిన పద్ధతిలో నిలబడేది కాదు, సాధ్యమయ్యేది కాదు. ఇది కేవలం ఒక రాజకీయంగా ఒక డ్రామా లాగా నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా మీరు మద్దతు ఇచ్చారు కదా. చెప్తున్నాను, దయచేసి నన్ను ఒక 2 నిమిషాలు చెప్పండి. అయినా కూడా సంపూర్ణంగా, ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డని, ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడిని, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డగా మాకు కూడా తనలాట ఉంటుంది. రాజకీయాల్లో ఎట్లా ఉన్నా కూడా ఒక తనలాట ఉంటుంది. ఆ తనలాట నుంచి మేము కూడా ఖచ్చితంగా ఏంటంటే సరే ఏమన్నా కానీ ఓ ప్రయత్నం జరుగుతుంది, జరగనియండి, సంపూర్ణంగా మద్దతు ఇద్దామని మేము మా పార్టీలను మేము ఉన్నటువంటి నుంచి కూడా ఒప్పించుకున్నాం, సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం. కానీ చేస్తూనే ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్ వేయలే, ఉన్న కమిషన్కి ఏదో జీవో ఇచ్చిండ్రు. ఆ జీవో ఇచ్చింది కోర్టు తిట్టిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఆ డెడికేటెడ్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేసిండ్రు. దానికి మెకానిజం లేదు, ఏమీ లేదు. అది తూతో మంత్రంగా నడిపించారు. ఇచ్చిందేమో డెడికేటెడ్ కమిషను, కులగన్న చేసిందేమో ప్లానింగ్ డిపార్ట్మెంటు. ఎంత గందరగోళం అంటే ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే దాన్ని వివాదాల్లో నెట్టడం. అయినా కొంత అందరం సంయమనం పాటించినాము. ఏం జరిగింది? జీవో అన్నారు, ఒకసారి చట్టం అన్నారు. చట్టం అంటే కూడా అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చిండ్రు. ఒక బీఆర్ఎస్ అని కూడా చెప్పట్లేదు నేను. రాష్ట్రంలో ఉన్నటువంటి